హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుచ్చి క్రియేషన్. నేను మీ నందుని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. తనుజ అండ్ కళ్యాణ్ విడివిడి ఫ్యాన్స్కి, మ్యూచువల్ ఫ్యాన్స్కి అండ్ నా ఫాలోవర్స్కి అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీ అందరికీ చాలా బాగుండాలని, అలాగే కళ్యాణ్ తనుజ కూడా కొత్త ప్రాజెక్టులు రావాలని అండ్ కొత్త మూవీ ఆఫర్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇక చాలా అప్డేట్స్ ఉన్నాయి, అవన్నీ మాట్లాడుకుందాం. అవన్నీ మాట్లాడుకునే ముందు చాలా కామెంట్స్ చేశారు, చాలా సపోర్ట్ ఇస్తున్నారు మీరందరూ. నాకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ. కామెంట్స్లో చాలా మంది నన్ను అడిగారు, అక్క తనుజకి మీరు సపోర్ట్ చేయట్లేదా అని. నేను ఎక్కడ చెప్పానండి తనుజ గారికి సపోర్ట్ చేయనని? నాకు వాళ్ళిద్దరంటే ఇష్టం. అలాంటప్పుడు తనుజ గారికి, కళ్యాణ్ గారికి అంటే నేను విడివిడిగా అప్డేట్ ఇస్తానను అని చెప్పాను. ఎందుకంటే ఒక అమ్మాయి నాకు నచ్చట్లేదు, ఇలాంటి మేమిద్దరం ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పినప్పుడు నేను ఎడిటింగ్స్ చేయాలనుకోవట్లేదు. అంటే విడివిడిగా చేస్తాను. తన వీడియోస్ విడిగా చేస్తాను, కళ్యాణ్ వీడియోస్ విడిగా చేస్తాను. ఇద్దరికి నా సపోర్టు నా ఛానల్ ఉన్నంత వరకు ఉంటుందండి. అర్థమైందా? అందుకని మీరు ఎలాంటి అంటే ఆలోచనలో పడకండి. నాకు ఇద్దరు అంటే ఇష్టం, ఇద్దరు వ్యక్తిత్వం అంటే ఇష్టం. అందుకని నేనేమి ఎవరి మీద కోప్పడట్లేదు. కొంచెం అంటే ఆ రోజు కొంచెం బాధేసింది ఆ మెసేజ్ చూసినప్పుడు. అంటే మనకి హౌస్లో అలా అనిపించలేదు కదా అని కొంచెం బాధపడ్డాను. తర్వాత ఒక అర్థం చేసుకున్నాను, ఓకే అక్కడ హౌస్లో ఉండాలనిపించినప్పుడు అలా ఉంటారేమోలే, ఒకరితో అంటే ఫ్రెండ్స్ ఒక దగ్గర ఉన్నప్పుడు అలా మూవ్ ఆన్ అవుతాం కదా. తర్వాత బయటకు వచ్చేసినాక ఎవరి లైఫ్ వాళ్ళది, నిజమే కదా అని అర్థం చేసుకున్నాం. మూవ్ ఆన్ అయిపోవాలి మనం కూడా, అంతే. వాళ్ళిద్దరు ఇప్పటికి ఫ్రెండ్సే కదా, ఎనిమిస్ అయితే కాదని ఒక ఇదైతే నాకు తెలిసింది. వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, అది మాత్రం ఎప్పటికి ఉంటుంది, కలిసే ఉంటారు. అందుకని నేను ఇప్పటికీ నా ఛానల్ ఉన్నంత వరకు నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తూనే ఉంటాను, వాళ్ళ అప్డేట్స్ మీకు ఇస్తూనే ఉంటాను. మధ్యలో వేరే టాపిక్ ఏదైనా ఉంటే చేస్తుంటాను. ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్ వస్తుంది, మళ్ళీ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ వస్తుంది, అవన్నీ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను అనమాట. అదనమాట సంగతి. నేను ఎవ్వరి మీద కోపంగా లేనండి. నేను తనుజ గారికి సపోర్ట్ చేస్తాను, కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తాను. కొంచెం కళ్యాణ్కి ఎందుకు చేస్తాను, ఎక్కువ ఎందుకు చేస్తానంటే, కళ్యాణ్ కొంచెం ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కుంటున్నాడు కాబట్టి, తనుజ ఆల్రెడీ తను నిలదొక్కుని తన ఏంటో నిరూపించుకుంది కాబట్టి, కళ్యాణ్ ఇప్పుడిప్పుడే నిరూపించుకుంటున్నాడు కాబట్టి కొంచెం ఎక్కువ వీడియోస్ చేస్తానన్నమాట, అంతే. అది కాక మనకి తనుజ గారి గురించి చాలా అప్డేట్స్ చాలా కొంచెం జరుగుతాయి. తన నుంచి అప్డేట్ వచ్చిన వెంటనే నేను ఏ అప్డేట్ అయినా ఇస్తాను. నాకు ఏ అప్డేట్ రాలేదు కాబట్టి, ఇప్పుడు నిన్న షార్ట్ వీడియో పెట్టింది కూడా కుకింగ్ విత్ జాతిరత్నాలు వస్తున్నారు కాబట్టి ఆ వీడియో కోసం నేను షార్ట్ వీడియో పెట్టాను కళ్యాణ్ది. అంతేకాని నాకు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది లేదండి. ఇద్దరి మీద వీడియోస్ చేస్తున్నాను కాబట్టి ఇద్దరు ఎక్కువే, అండ్ ఇద్దరి మీద ఎప్పటికీ వీడియోలు చేస్తుంటాను. బట్ ఇద్దరిని కలిపి ఎడిటింగ్ మాత్రం చేయను, అంతే, ఇంకేం లేదు. విడివిడిగా వాళ్ళు ఫ్రెండ్స్లా మాత్రం వీడియోస్ ఎడిటింగ్ చేస్తాను, ఫ్రెండ్స్లో మాత్రం ఎడిటింగ్ చేస్తాను. ఫ్యూచర్లో మనం అనుకుంది ఏదైనా జరిగితే ఇంకా సంతోషం, అదే అనమాట సంగతి. అంతే. ఇంకా అప్డేట్స్ వచ్చేటప్పటికి నిన్న పొద్దుటూరు వెళ్ళింది తనుజ, ఉగాది ఈవెంట్ కోసం పొద్దుటూరు వెళ్ళింది. చాలా అంటే చాలా అందంగా ఉంది. అండ్ తెలుగుతనానికి ఆ కట్టుబొట్టులోని మనం చాలా తనని అట్రాక్ట్ అయ్యాం కదా. తనకున్న సాంప్రదాయం ఇది చూస్తే మనం తనని అట్రాక్ట్ అయ్యి తనకి ఫ్యాన్స్ అయ్యాం కదా. నాకు అందుకే తనుజ గారు అంటే చాలా ఇష్టం. చాలా పద్ధతిగా, చాలా సాంప్రదాయంగా ఉంటారు. అలానే తనుజ గారు నిన్న చాలా అంటే చాలా 2000 మంది దాకా ఫ్యాన్స్ వెయిట్ చేశారంట తనుజ గారి కోసం. ఓన్లీ తనుజ గారి కోసమే 2000 మంది ఫ్యాన్స్ వెయిట్ చేశారంటే, ఒక ఈవెంట్లో అంటే చిన్న ప్రొద్దుటూరు అని చిన్న ఊర్లో ఒక ఈవెంట్ కోసం 2000 మంది దాకా వెయిట్ చేశారంటే చాలా అంటే చాలా గ్రేట్. తను ఇంకా ఈ వెబ్ సిరీస్ కానీ ఇంకా మూవీస్ గురించి కానీ ఇంకా ఏవి కరెక్ట్గా అప్డేట్స్ రాలేదు. కొంచెం మంది చెప్పుకుంటున్నారు, బట్ అవి ఇంకా కరెక్ట్ ఏమి కాలేదు. అందుకని కరెక్ట్ అప్డేట్స్ ఇంకా రాలేదు. ఆ మాతా మూవీ తప్పించి ఇంకా ఏవి మూవీ ఆఫీస్ ఇంకే మూవీ గురించి మాత్రం మనకి డీటెయిల్స్ అనేది బయటకు రాలేదు. అండ్ ఏ షోలో కూడా తనకి ఇంకా మనకి అప్డేట్ అందలేదు. నాకు తెలిసి రౌడీస్ అనే షో వస్తుంది, దానికి ఏమన్నా కళ్యాణ్ తనుజ వస్తారేమో, చిన్న డౌట్. ఇప్పుడు ఇంకా అప్డేట్ అందలేదు. అప్డేట్ అందిన రోజైతే నేను కరెక్ట్గా చెప్తానండి. ఇప్పుడైతే తన హఠా మూవీ తప్పించి ఇంకా ఏవీ లేవు. అండ్ కళ్యాణ్ వచ్చి మనకి వీకెండ్లో మన ఆదివారం పరివారం షోకి వెళ్ళారు, కాంబినేషన్ వర్సెస్ సెలబ్రిటీస్, దానికి వెళ్ళారు. ఆదివారం చూసాను. నాకైతే ఆ ఆదివారం కళ్యాణ్ గారిని ఆ కాంబినేషన్ సెలబ్రిటీస్ అనే ఆ షోలో చూసినప్పుడు మాత్రం ఆదివారం పరివారంలో కళ్యాణ్ గారు అన్నిటికీ కొంచెం అంటే మరి ప్రతి ఒక్కదానికి వెళ్ళకుండా ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. అంటే అంత తక్కువ కనిపిస్తే అంత ఎక్కువగా విలువ ఉంటుంది అంటారు కదా. చాలా మెచ్యూర్డ్గా ఆలోచించాలి కళ్యాణ్ గారు, ఇంకా మెచ్యూర్డ్గా ఆలోచించి మంచి అంటే అక్కడికి వెళ్ళాక అందరితో సమానంగా కాకుండా తనని ప్రత్యేకంగా చూడాలి బిగ్ బాస్ విన్నర్ అన్నాక. అలా ఉన్న షోలకి ఏదైనా వెళ్తే బాగుంటుందని నా అభిప్రాయం, ఒక ఫ్యాన్గా నా అభిప్రాయం. బట్ అది తన పర్సనల్ కాబట్టి తను ఏ షోకి వెళ్ళాలనుకుంటారో ఆ షోకి వెళ్ళొచ్చు. బట్ బాగానే ఉంది. బట్ కొంచెం ఎక్కడో ఏంటి అందరిలాగా ఒక్కలాగా చూసారనిపించింది నాకు. అంటే కొంచెం మాటలు వదలటం కానీ అది నాకు నచ్చలేదు. బట్ ప్రియా అని శ్రీజ వీళ్ళు బాగానే చూశారు, నాకు అది నచ్చలేదు. ఇంకా తను కుకింగ్ విత్ జాతిరత్నాలు ఈ షోలో కూడా మనకి ఇమాన్యుల్ అండ్ డిమాండ్ పవన్ లేరు. డిమాండ్ పవన్ వస్తారో రారో, తనకు వంట అయితే తెలుసు అంటున్నారు. బట్ వస్తారో రారో మనకైతే ప్రోమోలో అయితే కనిపించలేదు. ఏప్రిల్ 4న వస్తుంది కుకింగ్ విత్ జాతిరత్నాలు. దాంట్లో కూడా కళ్యాణ్ వస్తున్నాడా రాలేదా అంటే, వస్తున్నాడు అని చెప్పేదానికి
మనకేమో ప్రోమోలో ఉన్నారు. బట్ ఆ ప్రోమోలోకి ఏమన్నా ప్రోమో కోసం తీసుకున్నారా? లేకపోతే అంటే ఆల్రెడీ తన వాట్సాప్‌లో కూడా పెట్టారు. తను చికెన్ ఏదో చేసినట్టు ఫ్రైది సంబంధించి ఏదో చేసినట్టు పెట్టారు. చూద్దాం. అంటే వస్తున్నాడని నేను 100% అనుకుంటున్నాను. మేబీ ఇంకా అంటే మొన్నట్లాగా కూడా నేను చాలా మంది అంటారు గదా! మీకేమి తెలియకుండా చూసుకుంటున్నారని. నాకు చెప్పేవాళ్ళేంటంటే సగం వాళ్ళకి తెలిసినయి చెప్తారు. సగం తెలుసుకొని చెప్తారు. అలా వస్తాయి నాకు కూడా. నేనేమి దేవుడిని కాదు. నాకు అన్నీ అందేయడానికి. నేను మీరెలా చూస్తారో అలానే చూస్తాను. అలా నాకు ప్రోమోలో కళ్యాణ్ ఉన్నారు. కళ్యాణ్ చాలా అందంగా ఉన్నాడు. చాలా అంటే చాలా క్యూట్ లుక్స్‌తో ఉన్నాడనమాట కళ్యాణ్. చాలా బాగున్నాడు. అండ్ కన్‌ఫ్యూజన్ ఫేస్‌తో, క్యూట్ ఫేస్‌తో చాలా అంటే చాలా బాగున్నాడు. ఇంకా షో వస్తే మనం షోకి రెచ్చిపోదాం. అప్డేట్స్ ఇచ్చేస్తాం. అండ్ షో చూస్తాం కాబట్టి అదనమాట సంగతి. కళ్యాణ్ చాలా బాగున్నాడు. అండ్ రీతుతో ఇస్తున్నారు కాబట్టి మనకి వాళ్ళది టామ్ అండ్ జెర్రీ రిలేషన్ కాబట్టి చాలా బాగుంటుంది. వాళ్ళిద్దరైతే చాలా ఫ్రీగా ఉంటారు. ఇప్పుడు తనుజ, కళ్యాణ్ అయితే ఫ్రీగా ఉండలేరు కానీ రీతు అండ్ కళ్యాణ్ అయితే చాలా ఫ్రీగా ఉంటారు. మూవ్ ఆన్ అవుతారు. బాగుంటారు కాబట్టి చాలా ఫన్ క్రియేట్ అవుతుందనేది మనకి తెలుస్తుంది. అందుకని ఆ షోని ఎవరు మిస్ అవ్వకండి. ఆ షోని చూడండి. 'కుకింగ్ విత్ జాతిరత్నాలు'. ఇంకా ఆ షోలో మనకి చాలామంది మా టీవీ యాక్టర్స్ ఉన్నారు. అండ్ ప్రదీప్ గారు యాంకరింగ్ ఉన్నారు. మనకెక్కడ బోర్ కొట్టదు. ఇంకా మనం కళ్యాణ్ గారు ఎంతమంది ఉన్నా కూడా మనం కళ్యాణ్ కోసమే చూస్తాం కాబట్టి కళ్యాణ్ గారి కోసం చూస్తాం. అది నిన్న 'ఉస్తాద్ భగత్ సింగ్‌కెళ్ళి' ఆ మూవీ చూసొచ్చి తను ఇచ్చారనమాట. ప్రెస్‌కి మూవీ ఎలా ఉంది? చాలా బావుంది. దుమ్ము దులిపేసాడు. చాలా బాగా చెప్పాడు. అండ్ బ్లూ డ్రెస్‌లో చాలా అంటే చాలా బాగున్నాడు. ఇదండి కళ్యాణ్ గురించి వివరాలు. అండ్ కళ్యాణ్ ఎందుకు చాలా క్వైట్‌గా ఉన్నాడు. చాలా కామ్ అండ్ కంపోజ్డ్‌గా ఉన్నాడు. నాకైతే చాలా బా నచ్చింది. ఇలా ఉండటం కామ్ అండ్ కంపోజ్డ్‌గా ఉండడం. అండ్ తనుజ గారు ఎంత ఫైర్‌గా ఉంటారో, కళ్యాణ్ గారు అంత కామ్ అండ్ కంపోజ్డ్‌గా ఉంటారు. ఇద్దరు కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది. బట్ మనం అనుకున్నది జరగదు కదా! అదనమాట కొన్ని విషయాలది. ఇంకా మనకి ఏప్రిల్ 4 నుంచి 'కుకింగ్ విత్ జాతిరత్నాలు' వస్తుంది. అది చూద్దాం. దాంతో పాటు నేను 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' కూడా షోకి కూడా నేను అప్డేట్ ఇస్తున్నాను. ఈరోజు ఇది మార్నింగ్ పెట్టాను కదా! మధ్యాహ్నం 2కి గానీ, 3కి గానీ 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' కూడా నేను అప్డేట్ చాలా బాగుంది. 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' కూడా నిజంగానే మ్యాడ్ వస్తుంది నిజంగా చూస్తే. మీకు కూడా కొంచెం ఆ మ్యాడ్‌ని ఎక్కిద్దాం అనుకుంటున్నాను. అదనమాట సంగతి. ఆ మ్యాడ్‌ని కొంచెం మీకు కూడా ఎక్కిచ్చేస్తే నాకు హ్యాపీగా ఉంటుంది. అంటే నేనే కాదు నా ఫాలోవర్స్ కూడా మ్యాడ్ ఈచ్ అదర్ అనయ్యారు అని అనుకోవాలి. అలా అనమాట సంగతి. ఇది తనుజ, కళ్యాణ్ అప్డేట్స్ వచ్చి అంటే మీరు ఏమి అసలు ఇదవ్వకండి. నేను ఎవరి వీడియోస్ చేయను అది ఇది అని. నా ఛానల్ ఉన్నంత వరకు మళ్ళీ చెప్తున్నాను. నా ఛానల్ ఉన్నంత వరకు తనుజ, కళ్యాణ్ వీడియోస్ చేస్తాను. ఎవరో ఇద్దరు ముగ్గురు వచ్చి నువ్వు వీడియోస్ చేయొద్దు, మా తనుజ అక్క వీడియోస్ చేయొద్దు అంటే, మా కళ్యాణ్ గారు వీడియోస్ చేయదు, మీరు ఒక్కరు వీడియోస్ చేయండి అంటే వాళ్ళ మాటలు వినే రకాన్ని కాదు నేను. నాకేమనిపిస్తే అది చేసే రకాన్ని. అదనమాట సంగతి. ఇంక అందరికీ మరి ఒకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలతో అందరూ హ్యాపీగా ఉండండి. అండ్ కేటీ మ్యూచువల్ ఫ్యాన్స్ అయితే ఇంకా చాలా హ్యాపీగా ఉండండి. బాయ్ ఎవ్రీవన్.